అందుకే పరమ పవిత్రమైనటువంటి మంత్రాల జోలికి వెళ్లే సందర్భంలో గురువుల యొక్క ఆశ్రయం, నియమం ఇవన్నీ తెలుసుకోగలగాలి. అందుకే గాయత్రి మంత్రానికి కొంత సిస్టమ్ ఉన్నది, యజ్ఞోపవీతం ఉన్నది, యజ్ఞోపవీత సంస్కారం ఉన్నది, ఉపనయన సంస్కారం ఉన్నది. ఎందుకండి అన్నారు? ఆ సంస్కారం ఉన్నది అంటే, ఉపనీతం జంధ్యం పడ్డది అంటే, వాడు గాయత్రి పట్టుకున్నాడు అంటే వాడికి ఆ రోజు నుంచి దీక్ష ప్రారంభమైనట్టే, మానసికమైన శారీరకమైన. అంత దీక్ష నీకు ఉన్నదా అనుకుంటే యజ్ఞోపవీతం వేసుకుని గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయి. ఉపవీతం అనేది ప్రతి వాడికి అర్హత ఉన్నది. ఉపవీతం లేకుండా ఏ కర్మ చేయలేడు ఎవడు. యజ్ఞం చేయడానికి ఉపవీతం, వీతం అంటే వస్త్రంతో తయారు చేయబడ్డది, ఉప అంటే సమీపం. యజ్ఞం చేయడానికి, యజ్ఞ సమీపానికి నీకు వెళ్ళడానికి ఒక అర్హతతో కూడినటువంటి వస్త్రంతో కూడినటువంటి దీక్ష. వస్త్రం ఎప్పుడు దీక్షకు సంబంధించే ఉంటుంది. ఆ దీక్ష నియమం కాబట్టే యజ్ఞోపవీతం అన్నారు. మిగతా వారికి, మిగతా కర్మలకి కూడా మీరు గమనించండి, మామూలు ఒక పంచెను, ఒక టవల్ను లేకుంటే ఒక దారాన్ని తీసి ముడి వేసి అపర కర్మలు చేయించేటప్పుడు కూడా జంధ్యం లేని వాడికి అది వేస్తున్నారా లేదా? అంటే ఉపవీతం లేకుండా కర్మనే లేదు. కానీ రోజు ఉపవీతం వేసుకునే వాడికి దీక్ష ఉన్నది. వాడు సిస్టమేటిక్ గా గాయత్రి అనుష్ఠానం చేయాలి. వేసుకొని దీక్షలో ఉన్నాం కదా, జపం చేయ, ఇష్టం వచ్చినట్టుగా ఉంటా అంటే లాభం లేదు. కాబట్టి నువ్వు ఆ దీక్ష తీసుకోవాలంటే ఈ నియమాలు పాటించాలి. అది ఉపనయనానికి, యజ్ఞోపవీతానికి, గాయత్రికి ఇచ్చినటువంటి సంస్కారం.